Heavenly Father, we bless and thank you for this day that you have given to us. పరలోకమందున్న మా తండ్రి ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. We submit and surrender ourselves to the presence, the power, the word and the works of God the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి కొరకు, ఆయన యొక్క వాక్యం కొరకు, ఆయన యొక్క కార్యముల కొరకు మేము ప్రార్థిస్తా ఉన్నాము. Thank you for the presence of God the Holy Spirit in our lives, in and through the person of Christ Jesus, your beloved Son. మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను బట్టి, ఆయన క్రియలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for the gift of Jesus and God the Holy Spirit whom you have given to us, Father. తండ్రి, మరి మీరు మాకు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు. Bless us this morning. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని Touch దీవించండి, us, మమ్మల్ని ముట్టండి, speak to us మాతో మీరు మాట్లాడండి, and set us free. మాకు విడుదలను దయచేయమని వేడుకుంటున్నాను. Set us free in our spirit, మరి మా ఆత్మలో మాకు విడుదలను దయచేయండి, that we may truly worship you in spirit and in truth. మరి మేము నిజంగా ఆత్మతోను సత్యముతోను నేను ఆరాధించుటకు సహాయం చేయండి. Lead us, guide us and shepherd us. మమ్మల్ని నడిపించండి, దీవించండి, కాపాడండి. O Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవ మేము in Jesus' precious, holy, magnificent name we pray. యేసుక్రీస్తు మహోన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen, amen and amen. ఆమేన్. Let's open our Bibles this morning to Acts chapter 6, Acts chapter 6, and we read verse 5 first. Read, sister. అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు. So we'll just stop there. And this saying pleased the whole multitude, and they chose Stephen. We speak about Stephen, a man full of faith and the presence and the power of God the Holy Spirit. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జనసమూహం అంతా కూడా అక్కడ గుమికూడి ఉండి, మరి ఇక్కడ స్టెఫెన్ గురించి మనం మాట్లాడుతున్నాము. మరి ఆయన మరి విశ్వాసముతోనూ మరి పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై ఉన్నాడు. And then in verse 8 it says, and Stephen, full of faith and power, did great wonders and signs among the people. మరి 8వ వచనం మనం చూసినట్లయితే, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను ఆయన చేయుచుండెనని చూస్తా ఉన్నాము. And as he was speaking to the council or the members of the Jewish community, మరి ఆయన అక్కడ చూసినట్లయితే అక్కడ యూదుల సమూహంతోనూ జన సమూహంతోనూ ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. the Bible says in the 15th verse, 15వ వచనంలో మనం చూసినట్లయితే, read sister. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. Amen. His face seemed to be like that of an angel. మరి ఆయన ముఖం అక్కడ చూసినట్లయితే ఒక దేవదూత ముఖం లాగా వెలిగిపోతా ఉన్నది. Stephen had an encounter with the living Savior. మరి సజీవుడైనటువంటి రక్షకుణ్ణి మరి ఆయన అక్కడ కనుగొని ఉన్నాడు. And he was filled with faith, with power and with work and word of the presence of God the Holy Spirit in his life. మరి ఆయన యొక్క జీవితంలో మరి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ అలాగే మరి ఆయన యొక్క వాక్యంతో ఆయన నిండుకొని ఉండి ఉన్నాడు. And filled with the Holy Spirit of God, you will see he goes on to narrate from Abraham till Jesus the whole history of the Jewish faith. మరి ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మరి ఆయన చూసినట్లయితే అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి మరి యేసుక్రీస్తు వరకు కూడా మరి యూదుల యొక్క ఆ సంతతి వారందరిని గురించి ఆయన మాట్లాడడం అనేది మనం చూడవచ్చు. In Acts 7:1-8 he speaks about the call of Abraham. మరి 7వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. In Acts chapter 7 verse 9-16 he speaks about how God took the patriarch Joseph to Egypt. మరి 9వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి యోసేపుని ఏ రీతిగా మరి ఆయన సంతతిని ఏ రీతిగా ఆయనకు తీసుకుని వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నారు. In Acts chapter 7 verse 17-44 he speaks about how God raised Moses as a deliverer to deliver his people. మరి 17వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి మోషేని ఆయన ఏ రీతిగా ఎంచుకొని ఉన్నాడు, మరి ఆయన యొక్క ప్రజల్ని ఏ రీతిగా ఆయన విమోచించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడవచ్చు. And then in Acts 7 verse 45-47 he speaks about Joshua, he speaks about David and he speaks about Solomon.
మరి 45వ వచనం నుంచి మనం చూసినట్లయితే మరి స్టెఫెన్ అక్కడ మరి యెహోషువ గురించి, దావీదు గురించి, సొలొమోను గురించి మాట్లాడడం అనేది మనం చూడవచ్చు. How God gave victory to Joshua. మరి దేవుడు యెహోషువకి ఏ రీతిగా విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. How David truly enjoyed the presence of God. మరి దావీదు ఏ రీతిగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆనందించి ఉన్నాడు. And there came a desire to build a temple. మరి దానిని బట్టి ఆయనకు ఒక ఆశ కలిగి ఉన్నాడు, దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని. And then the Bible says in verse 47, Solomon built him a house. మరి 47వ వచనంలో మనం చూసినట్లయితే సొలొమోను అతని కొరకు మందిరం కట్టించినని మనం చూస్తా ఉన్నాం. And then when he comes to verse 48, he says, however. మరి తర్వాత వచనాలు మనం చూసినట్లయితే మరి ఏ రీతిగా అయితే మన అక్కడ ఉన్నది అనేది మనం చూడవచ్చు. There is something that you have to pay attention. However. మరి ఏ రీతిగా అనేది మనం చూడవచ్చు. The Most High does not dwell in temples made with hands. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనుషులు చేసినటువంటి హస్తకృతంలో ఆయన నివసించాడని చెప్తా ఉన్నారు. Because man after some time starts enjoying, taking pride and showing forth the works of his hands and exhibiting and showing and wanting attention from others rather than allowing God to have glory. మరి ఎందుకంటే మనుషులు అనే వాళ్ళు మరి ఒక కొంత సమయం అయిన తర్వాత వారు చేసినటువంటి కట్టడాలను బట్టి వారు గర్విస్తూ ఉంటారు, కానీ మరి దేవునికి మహిమ తెచ్చే రీతిగా వారు ఉండరు. కాబట్టి మరి మనుషులు చేసినటువంటి హస్తకృతాలయంలో దేవుడు నివసింపడని చెప్తా ఉన్నారు. And many a times the work of his hands, the work of his hands in terms of the job that he has, the things that he does, and the talents and gifts and everything that God has given and everything that God has blessed becomes the center of his life, rather than he understanding who God is. మరి మనుషులు మరి ఒక సమయం వచ్చేటప్పటికి వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ తలాంతులను బట్టి కావచ్చు, మరి వారికి అనుగ్రహించినటువంటి ఈవులను బట్టి కావచ్చు, వీటన్నిటిని బట్టి దేవుడు వారికి ఏదైతే ఇచ్చాడో వాటి యందు ఆనందిస్తూ ఉంటారు, కానీ మరి దేవుడిని బట్టి వారు మహిమ తెచ్చే రీతిగా, దేవుని యందు ఆనందించే రీతిగా ఉండరు. Because there came a time in Jewish life wherein they took pride in Moses, they took pride in the law, they took pride in God, they took pride in the temple. మరి యూదులు మనం చూసినట్లయితే ఒక సమయానికి వారు మోషేని బట్టి, వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి, మరి వారికి ఉన్నటువంటి మందిరాన్ని బట్టి వారు గర్వించినట్లుగా మనం చూడవచ్చు. And what they understood of God. మరి వారు దేవుణ్ణి ఏం అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవచ్చు. That's why you will see in verse 41 also he says, and they made a calf in those days, offering sacrifice to the idol and rejoicing in the work of their own hands. Can you see? Rejoicing in the work of their own hands. That's why he says, God doesn't dwell in the things that you have created. God doesn't dwell in what you think where he dwells. And you may say what you want, but remember who he is. And that's why he says, heaven is my throne, earth is my footstool. What house will you build for me, says the Lord, or what is the place of my rest? Has my hand not made all these things? But what does God desire then from man? That is the question that we need to answer. మరి 7వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి అని చూస్తూ ఉన్నాము. అంటే వారి చేతులతో వారు నిర్మించుకున్న వాటిని బట్టి వారు గర్విస్తూ ఉన్నారు, కానీ నిజంగా దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను బట్టి కానీ, లేదంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే వారు గ్రహించకుండా ఉన్నారు. అందుని బట్టి మరి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. 50వ వచనంలో మనం చూసినట్లయితే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అనేటువంటి విషయాన్ని మరి చెప్తా ఉన్నాడు. అంటే మరి దేవుడు మనుషులు చేసినటువంటి వాటిలో కాదు, కానీ దేవుడు వారికి నిజంగా ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినట్లయితే మరి ఆయన ఆనందించే రీతిగా వారి మధ్యలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. That's why you will find Jesus telling them. What does Jesus say? Come with me in John chapter 2. John chapter 2. Please say. Yeah. Verse 18, when they say. Yeah. So the Jews answered and said to Jesus, what sign do you show to us since you do all these things? Yeah, because Jesus said, you have turned my father's house into a merchandise. And then Jesus goes on to say in verse 19, destroy this temple and in 3 days I will raise it up. And the Jews then said, it took 46 years to build this temple and you'll raise it up in 3 days. But he was speaking of the temple of his body. Therefore,
when he had risen from the dead, his disciples remembered that he said this to them, and they believed the scriptures and the word which Jesus had said. Hallelujah. Amen. And that is what you and I must remember. That temple that we think of, that we understand of, is the resurrection power of Jesus from the dead. He rose again, and he now tells us, you and I are the temple of the living God, in whom God dwells, to whom God wants to minister and work, walk, live with us, in us, and through us. Amen. By the power of the Holy Spirit. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మందిరము అని అనగానే మరి అక్కడ హస్తకృతాలతో చేతులతో నిర్మించినటువంటి మందిరం అని తలంచుతూ ఉన్నారు. కానీ మరి అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి, ఆయన యొక్క శక్తి ద్వారా ఈ రోజున మనమందరము కూడా నీవు నేను మనమందరము కూడా మరి ఆయన యొక్క దేవాలయం లాగా మనం పిలువబడతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఆయన యందు నిజంగా మనం విశ్వాసం కలిగి ఉంటామో, ఆ పునరుత్థానపు శక్తిని మనము నిజంగా అనుభవిస్తూ ఉంటామో, మరి అప్పుడు ఆయన మనలో నివసిస్తాడు. మరి పరిశుద్ధాత్మని యొక్క క్రియల ద్వారా మరి ఆయన మనలో నిలిచి ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. The very thing that everyone in the Jewish community revolted against the disciples, because they said Jesus rose from the dead and now he is alive. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరి యేసుక్రీస్తు ఆయన మరణించలేదు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు, మరి 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు చెప్పినప్పుడు మరి యూదులందరూ కూడా వారికి వ్యతిరేకత అనేది చూపించి ఉన్నారు. And he is the one that every prophet spoke about his coming, and he is the one who will save us from our sins. మరి ప్రవక్తలందరూ కూడా మరి మన యేసు ప్రభువుని గురించి వారు చెప్పి ఉన్నారు. మరి ఆయనే మన ప్రతి ఒక్క పాపం నుంచి విడిపిస్తాడు, విడుదల దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు చెప్పి ఉన్నారు. Because we are so used to believing that our works will save us. Yeah, that the law will save us, temple will save us, if we do things like this, if we give this, if we do that, we will be saved. No, we are saved because of what God has done in and through the person of Christ Jesus. మరి మనం అనుకుంటా ఉంటాము, మరి మనం చేసేటువంటి కార్యాలను బట్టి, మనకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి, లేదంటే మందిరాలను బట్టి, మనం ఏదో క్రియలు చేయడాన్ని బట్టి మనం రక్షించబడతామని అనుకుంటా ఉంటాం. కానీ మరి యేసుక్రీస్తు చేసినటువంటి క్రియను బట్టి మాత్రమే మనం రక్షించబడతాము, మనకు విడుదల కలుగుతుంది. That is why the death, the burial, the resurrection of Jesus is the power of the gospel. మరి పునరుత్థానుడు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన పునరుత్థానాన్ని బట్టి మరి ఈ లేఖనములకి ఒక శక్తి అనేది వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. The life that he lived here on earth in obedience and in submission to the will of God and be led by the Holy Spirit of God. And that is what we need to understand and see. God dwelling in man and among us, the word becoming flesh, and the presence of God now given to us, to all who believe. మరి యేసుక్రీస్తు మరి మనందరికి కొరకు మరి ఆయన వాక్యమైంది కూడా శరీరధారిగా ఈ లోకంలోకి మన మధ్యలోకి వచ్చి మనుష్యుని రీతిగా మరి ఈ లోకంలో జీవించి ఉన్నాడు. మరి దానిని బట్టి మనం అందరము కూడా మరి మనందరికి కొరకు కూడా మరి ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రికి విధేయత చూపించడము, అది మరణం వరకు కూడా ఆయన ఆ విధేయతను అనేది కొనసాగించి ఉన్నాడు. ఆ దానిని బట్టి మనం ఈ రోజున మనకు కావాల్సినటువంటి ఆ విడుదల అనేది మనం పొందుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. That's why you will find God time and again asking them this question. What sacrifice can you give me? What can you bring to me? What can you give to me? And that is what you and I must understand. There is nothing we can give to God unless first God giving his son Jesus to us.
మరి మరి మనం లేఖనంలో మనం చూసినట్లయితే మరి దేవుడు ప్రతిసారి అడుగుతా ఉన్నాడు, మీరు నాకేమి ఇవ్వగలరు అని. మరి మనము ఆయన మనకు అనుగ్రహించకుండా అయితే మనం తిరిగి ఏది ఇవ్వలేము. ఆయన మొదటిగా అయితే ఆయన ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. And that's the reason he tells them in verse 51 of chapter 7, you stiff-necked, uncircumcised in heart and ears, you always resist the Holy Spirit of God as your fathers did. So do you. See, you always resist the work of God, the Holy Spirit, all your life. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం మనం చూసినట్లయితే, ముష్కలురాల హృదయంలోను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో మాట్లాడాలని, ఆయన క్రియలు చూపించాలని తలంచినా కూడా మరి వీరు వ్యతిరేకత చూపించినట్లుగా లోబడినటువంటి ప్రజల్లాగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. And that's why he says in verse 52, which of the prophets did your father not persecute? Fathers did not persecute, and they killed those who foretold the coming of the just one, that is Jesus, of whom you now have become betrayers and murderers, who have received the law by the direction of angels and have not kept it. See, you have been foretold of the coming of Jesus Christ, the perfect Lamb of God, who takes away our sin, who opens our blind eyes, who leads us into the presence of God. And now, because of what Jesus has done on the cross and his burial and resurrection, now we have access to come into the presence of God and call God Abba Father and worship him wherever we are. Amen. Now we become the temple of God in unison and in union with the work of the Holy Spirit, and being yoked to Jesus, we can pray from where we are, anywhere, anytime. That is exactly what Jesus told the Samaritan woman. A time is coming. It's not this mountain or that mountain, not this temple, not that temple, but a time is coming when the worshippers will worship the Father in spirit and in truth. Amen. And that's why when she says, I want this kind of worship, and Jesus said, if only you know who stands in front of you, you would ask him and he will give you living waters. Amen. Say, he will give you. Jesus gives us this access. Jesus gives us this way. Jesus leads us into this truth of coming into direct communion with the Father in and through Christ Jesus. His life, his death, his burial, his resurrection, his ascension. And there now he sends his Spirit to us from the Father. And we are so blessed that now we become the temple of God. Say, God dwelling in us and among us. And wherever we are called to live in the resurrected power of God, the Holy Spirit. That is what Christian faith is. That is what Christian life is. To live, move and walk in the Holy Spirit of God. 52-53 వచనాలు మనం చూసినట్లయితే, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ దానిని గైకొనలేదని చెప్పెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రవక్తలందరూ కూడా మరి యేసుక్రీస్తు యొక్క రాకను గురించి మరి ప్రతి ఒక్కరు కూడా చెప్పి ఉన్నారు. అయినా కూడా మరి అటువంటి వారందరినీ కూడా హింసించి మరి చంపి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మరి యేసుక్రీస్తుని కూడా మరి వారు అదే రీతిగా చంపి ఉన్నారు. దీనిని బట్టి చెప్తా ఉన్నారు, మరి యేసుక్రీస్తు ముందుగానే వస్తారు, మరి మీ యొక్క ప్రతి ఒక్క పాపములకు విడుదల అనేది, రక్షణ అనేది ఆయన ద్వారానే కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పినా కూడా మరి మీరు లోబడనటువంటి ప్రజల్లాగా మీరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరి ఆయన అక్కడ చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. మరి యేసుక్రీస్తు మన ప్రతి ఒక్క పాపముల కొరకు మరి ఒక గొర్రె పిల్లలాగా ఆయన వచ్చి మన ప్రతి ఒక్క పాపములను ఆయన మోసుకొని పోయి మరి ఆయన మరణ పునరుత్థానాలను బట్టి మనకు విడుదల అనేది ఆయన అనుగ్రహించున్నాడు. దానిని బట్టి మనం ఈ రోజున తండ్రి యొక్క సన్నిధికి మనం రావడానికి ఒక అవకాశం అనేది మనకు అనుగ్రహింపబడింది. అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి అంత మాత్రమే కాకుండా
ఈ రోజున మనం ఏ సమయంలోనైనా మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మరి ఆయన యొక్క సన్నిధికి వచ్చి మనం మొరపెట్టే వారిలాగా మరి మన ప్రతి ఒక్క అవసరతని ఆయనకి వివరించేలాగా మనకు ఒక అవకాశం అనేది ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుని బట్టి మరి యేసుక్రీస్తు మరి ఆ సమరయ స్త్రీకి చెప్తా ఉన్నారు, మరి ఒక సమయం అనేది వస్తుంది, మరి ఈ పర్వతం మీద ఆ పర్వతం మీద మనము ప్రార్థించాలి అనేది కాదు, కానీ మరి ఆత్మతోనూ సత్యముతోనూ మరి ఆయన ఆరాధిస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మరి నీ ఎదుట నిలిచి ఉన్నది ఎవరు, నీతో మాట్లాడుతుంది ఎవరు అనేటువంటి విషయాన్ని నువ్వు చూసినట్లయితే మరి ఇక ఎన్నటికీ కూడా నువ్వు దప్పికొనవు అనేటువంటి విషయాన్ని కూడా మరి ఆ స్త్రీతో చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. అంటే మరి యేసుక్రీస్తు మన ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చేవాడై ఉన్నాడు, మరి ఆయన యొక్క మార్గంలో మనల్ని నడిపించేవాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి ఆయన ఆరోహణాన్ని బట్టి మరి ఈ రోజున తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండి మరి ఆయన యొక్క ఆత్మను అనేది మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మరి క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా మరి ఆ పునరుత్థాన శక్తిని అనేది మనం పొందుకొని మరి పరిశుద్ధాత్మకు మనం లోబడుతూ మరి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. And if you see the Bible saying in Acts chapter 6 verse 10, and they were not able to resist the wisdom and the spirit by which he spoke. Amen. See, they were not able to resist the wisdom and the spirit by which he spoke. And what was he telling them? Why are you resisting the work of the Holy Spirit? Amen. Say, because they were accusing him that he was blaspheming against God, against law, against temple, against Moses. No. He was talking about Jesus fulfilling the law. Amen. He was talking about Jesus now making us his temple. Amen. And he was talking about what Moses spoke about was about me. If you would have heard Abraham, if you would have heard Moses, they all pointed towards me. Amen. See? And then you would understand that I am the fulfillment of the law. As Jesus said, same thing Stephen was saying to them. 6వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 10వ వచనం మనం చూసినట్లయితే, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని చెప్తా ఉన్నారు. అంటే మరి ఇక్కడ చూసినట్లయితే మరి స్టీఫెన్ దేని గురించి చెప్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మరి ఆయన పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని మరి ఆయన చేసినటువంటి క్రియలను ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మరి వారందరూ మరి మోషే మీద దేవుని మీద మరి ఈయన దూషక క్రియలు చేశాడు అని చెప్పేసి మరి ఆయన యొక్క వ్యతిరేకంగా వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే విషయాన్ని యేసు ప్రభు కూడా ఇంతకుముందు చెప్పి ఉన్నారు. మరి అబ్రహాము, మోషే మరి వీరందరికీ కూడా మరి నా గురించి చెప్తా ఉన్నారు, వాళ్ళు వచ్చేటువంటి ప్రవక్త నేనే అనేటువంటి విషయాన్ని మరి లేఖనంలో నా గురించి చెప్తా ఉన్నాయని యేసుక్రీస్తు చెప్పినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా వినలేదు. మరి అదే రీతిగా మరి స్టెఫెన్ కూడా అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. Because if you see, then he says, as he speaks about these truths, their hearts were cut, but they were filled with anger and gnashed their teeth and wanted to kill him. But please see verse 55. But he, Stephen, being full of the Holy Spirit, gazed into heaven and saw the glory of God and Jesus standing at the right hand of God. Amen. Can you see? The Holy Spirit will always reveal Jesus to you. The Holy Spirit will always bring you into the presence of God the Father in and through Christ Jesus. Amen. Say. And that is exactly what every believer gets, an access into God's presence in and through the life of Jesus, the death of Jesus, the burial, and especially the resurrection of Jesus Christ. Amen. That makes all the difference, that Jesus rose from the dead. The power of sin was broken. The consequences of sin was broken. The power of Satan over man and the spirit of death was broken in Jesus' name. Amen. Jesus conquered death. Jesus conquered sin. Jesus conquered. Say, conquered everything that ever opposed the life. Jesus came to give us life. Amen. That's why Jesus said, I've come to give life and life in all its fullness. The thief comes to steal, to destroy, and to kill. But Jesus came to give life. And that is resurrected life. Amen. And he who believes in Christ Jesus now receives this resurrected life.
the power of God, the Holy Spirit, who is at work in every believer. And he who believes in Jesus receives it. When you call on Jesus, when you pray to Jesus, and when you say, Jesus, I submit and surrender to you, wherever you are, whoever you are, when you call on him, pray to him, you receive this same resurrected power the day you believe in Jesus as Savior, Lord, Master, God Almighty. అపొస్తల కార్యము 7వ అధ్యాయము 54 వచనం నుంచి మనం చూసినట్లయితే, వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి స్టెఫెను మరి ఆకాశం తెరవబడుటయు మరి యేసుక్రీస్తు మరి దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఆయన నిలిచి ఉండడాన్ని ఆయన చూసి ఉన్నాడు. అంటే మనం కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమైతే మరి దేవుడి యొక్క సన్నిధికి మనం రావడానికి, ప్రతి ఒక్క విషయంలో ఆయనకు మనం మొరపెట్టడానికి అనేది కూడా ఆయన సన్నిధి మనం అనుభవించడానికి కూడా అవకాశం అనేది మన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఈ రోజు మరి యేసుక్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మరి ఇక్కడ ఈ లేఖనంలో మరి స్టెఫెన్ గారు కూడా చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. మరి యేసుక్రీస్తు మరణాన్ని మరి ప్రతి ఒక్క పాపాన్ని ఆయన జయించి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరి పాపం నుంచి మరి పాప బంధకాల నుంచి మనందరికీ కూడా విడుదల అనేది అనుగ్రహించి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మరి నేనైతే మీకు జీవం ఇవ్వడానికే వచ్చి ఉన్నాను, మరి ఆ జీవాన్ని కూడా మరి మీకు సంపూర్తిగా ఇవ్వడానికి నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. మరి సాతాన్ అయితే మరి అపవాది మనల్ని లోబరచడానికి లేదంటే మనల్ని నశింప చేయడానికే, మనల్ని దొంగిలించడానికే వస్తూ ఉంటుంది. కానీ మరి యేసుక్రీస్తు మాత్రం మనకు ఆ సజీవమైనటువంటి జీవాన్ని, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మరి ఆ జీవము మరి ఈ రోజున మనకు అనుగ్రహించబడినటువంటి పునరుత్థానమైనటువంటి ఆ శక్తి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి ఎప్పుడైతే ఆయన యందు నిజంగా నమ్మిక కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి ఆయన నామంలో మనం మొరపెడతామో మరి ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. That is what this resurrected life means. మరి అదే ఈ పునరుత్థానం యొక్క జీవము అనేటువంటి విషయం. He who believes in Christ Jesus receives his life. మరి ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసము నమ్మిక కలిగి ఉంచుతారో ఆ జీవాన్ని అనేది పొందుకుంటారు. You will see Saul going out and persecuting. In fact, when Stephen was being killed, his clothes were at Saul's feet. And Saul going out in all anger to kill, to arrest, and to destroy Christianity. And as he is going on the way to Damascus, he encounters Jesus, the risen Savior. Amen. మనం చూసినట్లయితే మరి సౌలు క్రైస్తవులను హింసిస్తూ మరి వారిని చెరపట్టడానికి, వారిని చంపడానికి వెళ్తా ఉన్నప్పుడు మరి ఇక్కడ కూడా మనం చూడవచ్చు మరి స్టెఫన్ని ఆయన చంపి మరి ఆయన యొక్క వస్త్రాలు అనేది మరి ఆ సౌలు యొక్క పాదంలో చెంత పెట్టడం అనేది కూడా మనం చూడవచ్చు. మరి ఎప్పుడైతే ఆయన వెళ్తా ఉన్నాడో మరి దమస్కులో మరి యేసుక్రీస్తుని మరి ఆయన కనుగొని ఉన్నాడు. మరి ఆ తర్వాత ఆయన జీవితం అనేది మార్చబడి ఉన్నది. That is what the resurrection power of Jesus is. మరి అదే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి అనేటువంటి. He who is ascended into heaven, he will come back to judge the living and the dead. మరి ఆయన పరలోకంకి ఏ రీతిగా అయితే ఆరోహణమైపోయి ఉన్నాడో మరి అదే రీతిగా ఆయన వచ్చి సజీవులకు అలాగే మరణించిన వారికి ఆయన తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. And that is why Paul gives this testimony. Please see Acts chapter 26. Acts chapter 26. And now when he sees this bright light in heaven and he hears a voice in verse 14, and when we all had fallen to the ground, I heard a voice speaking to me saying in Hebrew language, Saul, Saul, why are you persecuting me? It is hard for you to kick against the goad. See? అపొస్తల కార్యములు 26వ అధ్యాయము మరి 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే త్రోవలో దానికి ముందు వచనంలో మనం చూసినట్లయితే ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడి ఉన్నప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికొలలకు ఎదురు తన్నుట నీకు ఇష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అని చెప్తా ఉన్నారు. The same thing actually you will find Stephen saying. No, he's saying, why are you stiff-necked, uncircumcised in heart and ear, always resisting the Holy Spirit's work? Same thing. Why are you so stiff-necked? Why are you so stuck up on your stubborn ways? And that is exactly what God was telling Israel. They were his people, but they were very stubborn and they never yielded to the yoke of God.
and never allowed God to lead, guide, have his rule and reign over them, because they easily did what they thought was right, and they continually resisted the work of the Holy Spirit of God in their life all along, till the coming of Jesus Christ, who taught us what it means as a human being. Jesus, the Son of God, came down and taught us what it means to yield, what it means to submit, what it means to surrender, what it means to receive, what it means to be under the yoke of the Father and to be led by God the Holy Spirit, and how beautiful that life is in Christ Jesus. మరి స్టెఫెన్ కూడా అదే చెప్తా ఉన్నాడు. మరి మీరు ముష్కరులాగా మీరు ఉన్నారు, మరి దేవుని మాటకి ఆయన యొక్క వాక్యానికి లోబడకుండా మీరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి అదే రీతిగా మరి దేవుడు కూడా ఇశ్రాయేలీయులతో మరి అదే మాట చెప్పి ఉన్నారు. మీరు మీ ముందు ఎన్ని మహత్కార్యములు చేసినా కూడా మరి మీరు నాకు లోబడకుండా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చే వరకు కూడా మరి వారు పరిశుద్ధాత్మని యొక్క క్రియలకు మరి వ్యతిరేకత అనేది చూపిస్తూ మరి లోబడకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చు. And Jesus yielded to the Father's will, submitted as the perfect, spotless, sinless Lamb of God, who died instead of you and me. And more than dying, he lived that obedient life, sinless life. And then he offered himself as a sacrifice which was just, holy in the eyes of God. Amen. మరి యేసుక్రీస్తు మరి ఒక మచ్చ కానీ కలంకము కానీ లేనటువంటి ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి ఒక గొర్రెపిల్లలాగా మరి మనందరి పాపముల కొరకు మరి ఆయన బలిగా అయి ఉన్నారు. మరి అంతము వరకు కూడా ఆయన మరణించే వరకు కూడా మరి తండ్రి యొక్క మాటకు ఆయన విధేయత చూపించడము, ప్రతి ఒక్క విషయంలో కూడా మరి తండ్రి యొక్క కాడి కింద ఆయన ఉండడం అనేది కూడా మనం చూడవచ్చు. We are so blessed that Jesus took our place on the cross. We are so blessed that Jesus died instead of us. We are so blessed that Jesus was buried, but also blessed because he rose again from the dead. Amen. So the power of sin, consequences of sin, power of death and power of Satan is broken over everybody who believes in Christ Jesus and his resurrection. Amen. So that we now walk in the resurrected power of Jesus Christ. That is what resurrection is. The power and work of God the Holy Spirit. That the scales have fallen, that our eyes can see him and enthroned on high. That is where our mind, that is where our heart is. We live on earth, but our heart and our mind is yielded to heaven, and we walk on earth by the power and working of God the Holy Spirit. Amen. That is the inheritance that we have as sons and daughters of God. Amen. అయితే మరి యేసుక్రీస్తు మరి పాపముల కొరకు మరి సిలువలో ఆయన మన స్థానాన్ని అనేది ఆయన తీసుకుని ఉన్నాడు. మరి మన పక్షాన ఆయన మరణించి ఉన్నాడు. దానిని బట్టి మనం ఎంతగానో ధన్యులం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుని బట్టి మరి ఈ రోజున ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి మనకి ఈ రోజున ఉన్నటువంటి మన కళ్ళకు ఉన్నటువంటి ఆ పొరలన్నీ కూడా తొలగిపోయి మరి తండ్రిని మనం ముఖాముఖిగా చూస్తూ మరి ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో మనం జీవించడానికి కూడా మనకు సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. Because you will see here now, come with me, Acts chapter 26 verse 15. So I said, who are you, Lord? And Jesus said, I am Jesus whom you are persecuting, but rise and stand on your feet. For I have appeared to you for this purpose, to make you a minister and a witness, both of the things which you have seen and of the things which I will yet reveal to you. I will deliver you from the Jewish people and from the Gentiles, to whom I now send you. To do what? Please see. To open their eyes, in order to turn them from darkness to light, and from the power of Satan to God, that they may receive forgiveness of sin and an inheritance among those who are sanctified by faith in me. Sanctified by the power and working of God the Holy Spirit. Hallelujah. Amen. Then we are led by the Holy Spirit. Eyes are opened. Blind eyes are open, and we become alive to God the Father in the person of Christ Jesus and what he has done for us. Amen. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుడిగాను
సాక్షినిగాను నియమించుటకే కనపడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎప్పుడైతే మరి పౌలుని మరి దేవుడు ఎంచుకొని ఉన్నాడో, మరి ఆయన కళ్ళకు ఉన్నటువంటి ఆ పొరలను తొలగిపోయి మరి ఆయన దేవుని యొక్క పరిచారకుడుగా నియమించుకొని మరి నీ ద్వారా మరి ప్రజలని నేను అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొస్తాను, మరి వారి అందరి విశ్వాసాన్ని బట్టి మరి వారికి పాపక్షమాపణ అనేది కూడా వారికి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పి ఉన్నాడు. మరి అదే రీతిగా మనము కూడా ఆయన యందు విశ్వాసం అనేది మనం కలిగి ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును కూడా మనం పొందుకుంటాం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. And that is resurrection power. What? Opening of eyes, turning from darkness to light, and now understanding that the power of sin and power of Satan has been broken over our lives, and we have received forgiveness of our sins. We are sanctified by the power of the Holy Spirit of God. Come with me in Titus chapter 3. Please say Titus chapter 3 verse 4. But when the kindness and the love of God our Savior towards man appeared, not by works of righteousness which we have done, but according to his mercy he saved us through the washing of regeneration and renewing of the Holy Spirit. Amen. Say, sanctified, made new in Christ Jesus. Hallelujah. Now we become temple of the Holy Spirit of God. Say, we become the temple of the Holy Spirit of God, whom he poured on us abundantly through Jesus Christ our Savior, that having been justified by his grace, we should become heirs according to the hope of eternal life. Amen. Say, we share eternal life in and through the person of Christ Jesus. That is what God came to give us. Life in Christ Jesus. Eternal life, abundant life, victorious life, overcoming life. And that is the resurrected life. That is resurrection and the power of resurrection in a believer's life. Amen. Where every day we enjoy the resurrected life with eyes opened, with now walking in the light as Jesus is in the light, and with the power of sin broken over our life, the power of Satan broken over our lives because of what Jesus has done for us, and we walk in sanctification, in holiness, regenerated. We are made anew, renewed in the Spirit by the work of the Holy Spirit of God, redeemed, sanctified, justified in Christ Jesus. Hallelujah. Resurrection life. That is resurrection. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగచేయుట ద్వారాను మనల్ని రక్షించెను. మనము ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించునని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనం చేసినటువంటి క్రియలను బట్టి కాదు, కానీ కేవలం యేసుక్రీస్తు మనందరి పక్షాన ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి మనందరి కొరకు ఆయన ఒక బలి అయినటువంటి ఒక గొర్రెపిల్లగా ఆయన ఉండడాన్ని బట్టి మనము ఈ రోజున మరి ఆయన యొక్క రాజ్యంలో మనం అందరము కూడా పాలిభాగస్లం అయి ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య జీవానికి మనమందరము కూడా వారసులుగా మనం చేయబడి ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుని బట్టి మరి ఈ రోజున మరి యేసుక్రీస్తు చేసినటువంటి క్రియలను బట్టి మరి మనకు కళ్ళకు ఉన్నటువంటి ఆ పొరలన్నీ తొలగిపోయి మరి అంధకారం నుంచి మనం వెలుగులోకి వచ్చి ఉన్నాము. మరి ఆ యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే వెలుగై ఉన్నాడో మరి ఆయన యొక్క వెలుగులో మనం నడిచేటువంటి అవకాశం అనేది మనకు అనుగ్రహించబడింది. మరి పాపము నుంచి మనకు విడుదల, మరి సాతాను యొక్క ప్రతి ఒక్క కార్యముల నుంచి, క్రియల నుంచి, అంధకార క్రియల నుంచి మనందరికీ విడుదల అనేది అనుగ్రహించబడింది. మనకి ఇంకా పాపక్షమాపణ అనేది మనకు పొందుకొని మరి పరిశుద్ధులుగా కూడా మనం పిలువబడతా ఉన్నాము. అందుని బట్టి మరి ఈ రోజున మరి మనకు ఆ నిత్య జీవం అనేది ప్రతి ఒక్క దానిపైన మనని జయకరమైనటువంటి జీవితాన్ని, మరి సమృద్ధి అయినటువంటి జీవాన్ని అనేది మరి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. మరి క్రైస్తవులుగా మరి అదే మనం జీవించేటువంటి పునరుత్థానమైనటువంటి జీవము,
ఆ జీవితము ఈ లోకంలో అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. So now we are led by the Holy Spirit. We walk in the Holy Spirit and we live in the Holy Spirit of God. కాబట్టి మరి ఈ రోజున మన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆయన యొక్క మార్గంలో మనం నడవడానికి, ఆయన ద్వారా మనం ప్రేరేపింపబడడానికి అవకాశం అనేది మనకుంది. And we are waiting when Jesus comes to be clothed fully in the clothing of God and to become more and fuller like Jesus Christ. మరి మనం యేసుక్రీస్తు కొరకు మనం కనిపెడతా ఉన్నాము, ఆయన ఇచ్చేటువంటి ఆ శరీరాన్ని మనం ధరించుకోవడానికి అనేటువంటి. And the work has already begun. God has given us the foretaste of heaven in the person of the Holy Spirit of God. మరి ఆయన యొక్క రూపంలో మనందరికీ కూడా పరిశుద్ధాత్మని అనేది అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఆయన క్రియలు అనేది ఆరంభించబడి ఉన్నాయి. That's why the Bible says in 2 Corinthians chapter 5 verse 5, now he who has prepared us for this very work is God, who also has given us the Holy Spirit as a guarantee. Hallelujah. Say, the Holy Spirit is given as a guarantee of things to come, of the full richness of the resurrected power of Jesus Christ in our lives. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆత్మను అనేది మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఆయన క్రియలు అనేది మరి మనలో మొదటిగా ఆరంభించబడి ఉన్నాయి. దానిని బట్టి మనం విధేయత చూపిస్తా ఉన్నాము. ఆయన కొరకు మనం కనిపెట్టే రీతిగా కూడా మనం ఉన్నాము. And our desire is, see the second verse, for in this we groan, earnestly desiring to be clothed with our habitation which is from heaven. Amen. Say, we are his temple. Our bodies are his temple, and we are also the church, his temple, and we are waiting to be clothed fully like Jesus Christ in the fullness of his resurrection power. But the work has already begun in us. Amen. Because we have believed in Christ Jesus, we have received the sanctifying, the redeeming work of God the Holy Spirit, and we are already on, we receive the righteousness of God, and the fruits of righteousness and the righteous works are coming out in and through our life by the work of God the Holy Spirit. Amen. Say, because darkness has no power over us, because we walk in the light as Jesus is the light. Amen. 2వ వచనం మనం చూసినట్లయితే, మనము దిగంబరములో కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము, కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు దీనిలో మూల్గుచున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనం క్రైస్తవులుగా మరి యేసుక్రీస్తుని యందు మనం నమ్మిక విశ్వాసం కలిగి ఉన్న వారంగా మరి సంఘంగా మనం ఈ లోకంలో మనం సిద్ధపడతా ఉన్నాము. మరి యేసుక్రీస్తు ధరించుకున్నటువంటి ఆ వస్త్రాన్ని, ఆ మహిమ వస్త్రాన్ని, మరి ఆ పునరుత్థానం కలిగినటువంటి ఆ మహిమ శక్తి కలిగినటువంటి ఆ వస్త్రాన్ని మనం ధరించుకోవడానికి ఈ లోకంలో మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాము. ఆ రీతిగా మనం జీవిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. అంత మాత్రమే కాకుండా మరి ఈ రోజున సంఘము అని అంటే అదంతా కూడా మరి సార్వత్రిక సంఘం అంతా కలిసి కూడా మరి ఆయన యొక్క దేవాలయము అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి అందును బట్టే మరి యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసము నమ్మిక కలిగి ఉంటారో మరి అటువంటి వారందరూ కూడా పరిశుద్ధపరచబడి ఉన్నారు. మరి పాపము నుంచి, పాప బంధకాల నుంచి విడిపించబడి ఆయన యొక్క నీతిగా ఈ లోకంలో మనం పిలువబడతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఆయన యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే వెలుగై ఉన్నారో మరి ఆయన యొక్క వెలుగులో కూడా మనం నడిచేవారిగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. So when the Bible says we walk by faith and not by sight, we walk in faith to do only one thing, to please Jesus here on earth. Amen. మరి మనకి లేఖనంలో మరి విశ్వాసంలో మనం నడుస్తూ ఉన్నాము, కనుదృష్టితో కాదు అని చెప్తా ఉన్నారు అని అంటే మరి నిజంగా ఆయన యొక్క పునరుద్ధార శక్తిని మనం పొందుకొని నడుస్తూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. That's why the 7th verse says, for we walk by faith not by sight. Yeah. And then it says in verse 9, therefore we make it our aim, whether present or absent, to be well pleasing to Jesus. Amen. The whole reason of us being saved is that this life now we live, we don't live for ourselves to meet our needs. We live to meet his needs. Amen. Because this new life is his. We are new creation in him. We are his witnesses. We are Jesus's witnesses. We are Jesus's ambassadors. We are Jesus's reconcilers. Amen. Because we have received his righteousness, his sanctification, his redeeming work has happened in us. Our blind eyes have opened. We see God now clearly and understand his redeeming work in us by the power of the death of Jesus, the burial, his resurrection, and the work of the Holy Spirit is at work in us, sanctifying us
and blessing us, empowering us with the Spirit, that we live in the Holy Spirit, we work in the Holy Spirit, and we walk in the Holy Spirit. Amen. Resurrection life. That is what resurrection is. And that is why we see acts of God the Holy Spirit in and through the apostles. That's what that book is. ఆ రోజు మనం చూసినట్లయితే వెలిచూపుల వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనిచున్నాము కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి యేసుక్రీస్తు యందు నిజంగా విశ్వాసం కలిగి ఉండడం అని అంటే మరి ఈ లోకంలో ఉన్న వాటి యందు మనం దృష్టి కలిగి జీవించడం కాదు, కానీ మరి విశ్వాసంతో మరి రాబోయేటువంటి జీవితం కొరకు మనం ఎదురు చూసే వారిగా మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుని బట్టి ఈ రోజున మరి యేసుక్రీస్తు చేసినటువంటి క్రియను బట్టి మరి తండ్రి మన జీవితంలో ఏదైతే ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో మన క్రియలు మన జీవితము ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి అందుని బట్టి మరి యేసుక్రీస్తు మరణాన్ని బట్టి మనం తండ్రి యొద్దకు రావడానికి అవకాశం అనేది అనుగ్రహించబడి మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మను కూడా పొందుకోవడానికి మనకు అవకాశం అనేది ఇవ్వబడింది. మరి అపోస్తుల కార్యములు అనేది ఆ గ్రంథం అంతటికి కూడా మరి ఆ పరిశుద్ధాత్మని యొక్క క్రియలు మరి యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత మరి పరిశుద్ధాత్మని యొక్క క్రియలు ఏ రీతిగా ఉన్నాయనేటువంటిదే మరి ఆ గ్రంథంలో అంతా కూడా లిఖించబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. And that's why even in the last chapter of Acts, what do we see? Please see verse 25. Paul said this one word, the Holy Spirit spoke rightly through Isaiah, saying to our fathers, go to these people and say, hearing you will hear and you shall not understand, and seeing you shall not perceive. For the hearts of these people have grown dull. Their ears are hard of hearing, their eyes are closed, lest they should see with their eyes, hear with their ears, lest they should understand with their hearts and turn to Jesus. And all those who turn to Jesus will be healed. Amen. Amen. All those who turn to Jesus will be healed. That is salvation from God to the Jews and to the Gentiles. Amen. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రొవ్వియున్నవి. వారు చెవులతో మందముగా వారి విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరి అని మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్పడం అనేది మనం చూడవచ్చు. కన్నులారా చూసినా కూడా మరి ఈ దేవుని యొక్క క్రియలు అనేది గ్రహించకుండా మరి వారి చెవులు మందగించినట్టుగా మరి కళ్ళకు ఆ పొరలు అనేది ఉండి మూసుకొని పోయినట్లుగా ఇక్కడ చెప్పడం అనేది మనం చూడవచ్చు. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మకి లోబడి ఆయన యొక్క క్రియలకు లోబడే వారిగా ఉంటారో మరి అటువంటి వారందరూ కూడా మరి యూదులైనా కావచ్చు అన్యజనులైనా కావచ్చు వారందరికీ కూడా మరి రక్షణ పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు. And that's why you will see there Paul saying in the 30th verse, then Paul dwelt 2 whole years in his own rented house and received all who came to him, preaching the kingdom of God and teaching the things which concern the Lord Jesus Christ with all confidence, no one forbidding him. That's it. And but the book of Acts continues. It's not closed because the chapter continues. Nobody can forbid. Nobody can stop the work of God, the Holy Spirit. Amen. Amen. And it still continues. It still continues that we preach the life of Jesus as the Son of God who came down on earth, who gave his life for all mankind. God so loved the world that he gave his only beloved Son, that he who believes in Jesus receives him as Savior. Eyes are opened. They are brought out of darkness into the marvelous light. Sin and the power of sin is broken. Power of Satan is broken. And we receive the sanctifying work of the Holy Spirit of God. Because Jesus lives, we live. Amen. Amen. Because he rose from the dead. And that's why if you see Romans chapter 1, please see Romans chapter 1, you see from verse 2. Yeah, which the gospel promised. Yeah, from verse 1. Separated to the gospel, that is Paul separated to the gospel of God. God promised
before through his prophets in the holy scriptures concerning his son Jesus Christ our Lord, who was born of the seed of David according to the flesh and declared to be the Son of God. Please see, with power according to the Spirit of holiness by the resurrection from the dead. Amen. By the resurrection from the dead. See, the power of the Holy Spirit, the holiness by the resurrection from the dead. Amen. Because he rose from the dead, we live. Amen. Amen. And we too will rise again. Amen. See, through him we have received grace. And the apostleship, he says, for obedience to the faith among all nations for his name, among whom you also are being called, of Christ Jesus. Amen. Say, everyone who believes in the death, burial and the resurrection of Jesus Christ receive the grace, the work of the finished work of the cross and the power of the cross and the gospel and the work of Jesus comes into our life. Amen. By the power and working of God, the Holy Spirit. And we receive his Spirit. Say, and we live because Jesus lives. 30 వచనం మనం చూసినట్లయితే పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ క్రీస్తుని గురించి ఆయన బోధించడం అనేది అది ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుగా కూడా మనం చూడవచ్చు. అక్కడ చూసినట్లయితే ఎటువంటి ఆటంకం అనేది లేకుండా మరి ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన క్రీస్తుని గురించి బోధించడం అనేది, ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ ఆయన సన్మానించడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే రోమాపత్రిక 1వ అధ్యాయం నుంచి 1వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడెను అని చెప్తా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు, మరి ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ మన కొరకు శరీర రీతిగా ఈ లోకంలోకి వచ్చి ఒక పరిశుద్ధమైనటువంటి బలియాగముగా మన కొరకు ఆయన సమర్పించుకుని ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఈ రోజున మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడి మరి ఆయన మరణాన్ని బట్టి మనమందరము కూడా సజీవులుగా జీవించడానికి ఒక అవకాశం అనేది మనకు అనుగ్రహింపబడింది. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆయనకు విధేయత చూపిస్తూ మరి ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో మరి అటువంటి వారందరూ కూడా మరి యేసుక్రీస్తు వారుగా పిలువబడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు నిజంగా విశ్వసిస్తారో, నమ్ముతారో, ఆయన యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడతారో అటువంటి వారందరూ కూడా మరి పరిశుద్ధపరచబడి ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల అనేది పొందుకొని వారి కళ్ళకు ఉన్నటువంటి అంధత్వం అనేది తొలగింపబడి మరి చీకటిలో నుంచి వెలుగులోకి వస్తారు. మరి సాతాను బంధకాల నుంచి, సాతాను యొక్క క్రియల నుంచి విడిపింపబడతారు. మరి ఆ పాపక్షమాపణ అనేది పొందుకొని మరి నీతిమంతులుగా తీర్చబడి మరి యేసుక్రీస్తు వెలుగై ఉన్నందున మరి ఆయన వెలుగులో మనం నడిచే రీతిగా కూడా ఉంటామనేటువంటి విషయాన్ని గ్రహించండి. We are new creation in Christ Jesus. మరి మనం అందరం కూడా యేసుక్రీస్తులో నూతన సృష్టిగా We are reconcilers of Christ Jesus. మరి యేసుక్రీస్తు ద్వారా మనం సమాధానపరిచేవారు. We are ambassadors of Christ Jesus. మరి యేసుక్రీస్తు మనం సాక్షులుగా మనం జీవిస్తాం. We are co-workers with Christ Jesus. మరి యేసుక్రీస్తుతో మనం తోటి పనివారిగా మనం ఉన్నాము. And we become the temple of Christ Jesus. మరి అంత మాత్రమే కాకుండా మనం యేసుక్రీస్తు మనం దేవాలయంగా ఉన్నాము. And that is exactly what Paul says in 2 Corinthians chapter 6 verse 1, and then he goes on to say, please say, come with me. From verse 14, read. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది,
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలే ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయట వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. Yeah, and please see verse 16. Yeah, what agreement has the temple of God with idols? For you are the temple of the living God. Amen. Say, they took pride in building the temple for God. That's why you'll find Stephen telling them, yeah, that God doesn't need a temple. You are the temple. He wants to dwell in you, live in you, work through you for His name and glory. Amen. So your body is the temple of the living God. That's why Paul goes on to say, offer your body as a living sacrifice to God. Say, this is the form of worship. Don't conform to the ways of the world and the things of the world. Don't be caught up with the idolatry of the work of your hands. My job, my house, my this, my that, my that. Let go. And understand the truth of walking in the faith with Christ Jesus and the power of His resurrection at work in you and in me as believers. And that's why he says, and remember, for you are the temple of the living God. And God said, I will dwell in them and walk among them. I will be their God and they shall be my people. How? I will walk in them, live in them by the power and working of the Holy Spirit of God. Amen. And that is the resurrection power. The power of God, the Holy Spirit, who was at work in Jesus, is at work in us today. And because of the Spirit living in us, we become the temple of the living God because of our faith in Christ Jesus. And then he says, come out from among them and be separated, says the Lord. Do not touch what is unclean. I will receive you. I will be a father to you, and you shall be my sons and daughters, says the Almighty. Chapter 7, verse 1. Therefore, having these promises, beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. Amen. Amen. Walk in holiness, walk in righteousness, walk in purity. Be devoted and walk blamelessly, because you are a royal priesthood, a holy nation, a people set apart to declare and to be a light and a blessing to people around. Amen. Because you are walking, living temples of Jesus Christ. Amen. And the church is the temple of God. Hallelujah. And the body of Jesus Christ and the family of God. And we are called to display and bring forth the power of God, the Holy Spirit, in us and among us. The very life of Jesus to flow from us. Amen. The resurrected power of Jesus Christ. That is what makes all the difference. Because we have received life, which is divine, godly, victorious, overcoming, at work in us and through us, because of Jesus Christ, our Savior, Lord and Master. Amen. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనం అందరము కూడా మరి ఆ దేవుని యొక్క ఆలయమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి దేవుడైతే మరి మనుషులు చేసినటువంటి విగ్రహాల్లో ఆయన నివసించనని చెప్తా ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనం నిజంగా ఆయన ఏంది విశ్వాసం కలిగి మనం ఆయనకు విధేయత చూపించే వారిగా ఉంటామో ఆయన మరి వారి మధ్యలో నివసిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క క్రియలు అనేవి మరి మనలో జరిగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి మనకు పౌలు గారు మరి లేఖనంలో సెలవిస్తున్నట్టుగా మరి మనం అందరం కూడా మనల్ని మనము దేవునికి మరి సజీవ యాగంగా మన శరీరాలను మనం సమర్పించుకోవాలి. మరి ఇదే మన దేవుని యొక్క దేవాలయము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఈ లోకానుసారంగా మనం నడుచుకోనకుండా మరి దేవునికి ఏది ఇష్టానుసారంగా ఉందో మరి దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మరి ఆయనకి ఉత్తమము అనుకూలం ఏదైతే ఉందో మరి దానిని మనం గ్రహించి మరి దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది తెలుసుకొని మరి మనము రూపాంతరం పొంది మరి నూతన పరచబడడం ద్వారా ఆయనకు అంగీకార యోగ్యంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఈ రోజున మనల్ని మనము పరిశుద్ధపరచుకొని మరి ఆయన యొక్క నీతి క్రియలని మనం చూపించే వారిగా కూడా మనం ఈ లోకంలో జీవించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి దేవుడు సెలవిస్తున్నట్టుగా
మరి అపవిత్రమైన వాటిని మనం ముట్టకుండా ఉండాలి. మరి ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరి నుంచి మనం ప్రత్యేకపరచబడి మరి అటువంటి వారందరికీ కూడా మనం దూరంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి 18వ వచనంలో మనకు చూసినట్లయితే, మీకు తండ్రినే యుందును, మీరు నాకు కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభువు మనకు చెప్తా ఉన్నారు. అలాగే 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందామని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనం దేవుని యొక్క కార్యాలకు మనం విధేయత చూపిస్తూ ఆ పరిశుద్ధతని మరి ఆ పవిత్రతని అలాగే మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా కూడా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి దేవుడు మనల్ని ఎంచుకొని మనల్ని ప్రత్యేకపరిచి మనల్ని రాజులైనటువంటి యాజక సమూహములుగా ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున యేసుక్రీస్తు యొక్క దేవాలయంగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. మరి సంఘము అని అంటే మరి అదే ఆయన యొక్క శరీరము, మరి ఆ శరీరాన్ని ఆయన ఈ లోకంలో కడతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ కార్యాన్ని బట్టి ఆ క్రియలను బట్టి మరి ఇతరులకు అది కనపరిచే రీతిగా కూడా మనం ఉండాలి. కాబట్టి మరి ఈ లోకంలో మనము పరిశుద్ధతతో అలాగే విధేయతతో ఈ లోకంలో మనం జీవిస్తూ మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ దైవికమైనటువంటి ఆ శక్తిని అనేది మనం పొందుకొని ప్రతి ఒక్క దానిపైన ప్రతి ఒక్క సాతాను బంధకాలపైన మరి సాతాను చేసేటువంటి క్రియలన్నిటిపైన మరి ఆ జయకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం ద్వారా ఆ పునరుత్థానపు శక్తిని అనేది మనం ఈ లోకంలో కనపరుస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. Let the resurrected power of Jesus Christ and the person of Jesus Christ touch, heal, transform our lives. మరి పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క శక్తి ద్వారా మరి మన జీవితాలు మార్చబడును గాక. As Saul met the resurrected Jesus, may we also encounter the resurrected Jesus. మరి సౌలు ఏ రీతిగా అయితే పునరుత్థానుడు అయినటువంటి యేసుక్రీస్తుని కనుగొని ఉన్నాడో మరి మనం కూడా అదే రీతిగా యేసుక్రీస్తుని కనుగొనాలి. As Mary met the resurrected Jesus, as Peter met the resurrected Jesus, may we also encounter the resurrected Jesus Christ. మరి మేరీ అలాగే పేతురు మరి ఏ రీతిగా అయితే మరి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని వారు కనుగొని ఉన్నారో మరి మనం కూడా అదే రీతిగా పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని కనుగొనాలి. I pray that the Holy Spirit opens our eyes to see that Jesus is alive. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ నేత్రాలను తెరిచి పునరుత్థానుడైనటువంటి సజీవుడైనటువంటి యేసుక్రీస్తుని చూడడానికి and that he not only lives in heaven on the throne, but he is very much with us by the power and working of God the Holy Spirit. మరి ఆయన కేవలం పరలోకంలో ఆయన సింహాసనాసనుడై ఉండడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజున మనందరి మధ్యలో మనలో కొలువై ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం may the Holy Spirit of God open our eyes to see Jesus, and that we know we are led, live and yoked with Jesus Christ here on earth. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ నేత్రాలను తెరిచి మరి యేసుక్రీస్తుని మనం చూసే రీతిగా ఆయన ద్వారా ఈ లోకంలో మనం నడిపింపబడే రీతిగా సహాయం చేయమని. And there is the one thing that the Holy Spirit does through us, that is lift the name of Jesus, bless the name of Jesus, and glorify the name of Jesus, that all men will be drawn unto him. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి ఒక్కరిలో కూడా మరి ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. దానిని బట్టి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా యేసుక్రీస్తు నామం ఘనపరచబడాలి, అలాగే మహిమపరచబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సమీపంగా రావడానికి ఆయన సహాయం చేస్తా ఉన్నాడు. For God the Father gave his son Jesus, that all who believe in him will have eternal life. మరి మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసము నమ్మిక అనేది కలిగి ఉంటారో మరి అటువంటి వారందరూ నిత్య జీవాన్ని అనేది పొందుకుంటారు. Jesus, pour out your resurrected life over your church. యేసయ్య మీ పునరుత్థానపు యొక్క శక్తిని ఆ జీవాన్ని మీ సంఘం పైన మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాను. Open our eyes to see that we are a resurrected people. మరి మా ఆత్మీయ నేత్రాలు తెరిచి మేము పునరుత్థానం అయినటువంటి జనులము అనేటువంటి విషయాన్ని కనబరచండి. That we are gifted with eternal life. నిత్య జీవాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తెలుసుకోవడం. Sin conquering life. మరి పాపాన్ని జయించేటువంటి శక్తి, Satan defeating life. అపవాదిని జయించేటువంటి శక్తిని మాకు కలిగి ఉన్నాము. Conquering all things that come across us in Jesus' name. మరి ప్రతి ఒక్క అపవాది క్రియలన్నిటిని కూడా మేము జయించడానికి యేసుక్రీస్తు ద్వారా శక్తిని మేము పొందుకుంటాం. That the resurrected life given to us is all powerful, all knowing, and is everywhere, and all who call on Jesus receive the power and work of the resurrected life of Jesus.
మరి యేసుక్రీస్తు నామంలో ఎంతమంది అయితే మొర పెడతా ఉన్నారో మరి అటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు జీవాన్ని శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకొను in and through God the Holy Spirit. పరిశుద్ధాత్మని ద్వారా. Holy Spirit of God, show us this life. పరిశుద్ధాత్మ దేవ ఆ జీవితాన్ని Bless us with this life. ఆ జీవితంతో మమ్మల్ని నింపండి. Work this life in us and through us. మరి మాలో మా ద్వారా ఆ జీవాన్ని చూపించండి. In everything that we think, see, hear, speak and do. మరి మా క్రియల ద్వారా మేము చేసేటువంటి ప్రతి ఒక్క పనిని కానీ వినేటువంటి మాటలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము కనపరచడానికి Bless all the churches with this life, Jesus. యేసయ్య ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించండి. Fill us with this life, Jesus. మీ పునరుత్థానపు శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాము. Life of God the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క జీవితంలో That we be blessed with this life. మరి ఆ జీవితాన్ని బట్టి మేము దీవించబడును. That we walk in this life. ఆ జీవితంలో మేము నడవడానికి And that we live with this life and in this life and through this life. ఆ జీవితం ద్వారా ఆ జీవితం వలన మేము జీవించబడతాము. For your name, for your glory and honor. నీ నామ ఘనత మహిమ కొరకు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాము. Amen, amen and amen. ఆమేన్. May we stay blessed in Jesus. Amen. యేసుక్రీస్తు నామములో మనందరం దీవించబడును గాక. Peace of Jesus be with us. Amen. Lord bless you and keep you. Make his face shine upon you. Be gracious to you. Lord turn his face toward you